హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఒక ఫ్రెష్ డేలోకి వచ్చేసాం కదా. ఈ రోజుని బట్టి దేవుణ్ణి ప్రేస్ చేసి థ్యాంక్స్ చెప్దామా. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చిరొయ్యలు కూర. మరి చూసేద్దామా త్వరగా ఏమేమి కావాలో. చూస్తున్నారా, బెండకాయలు ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఈ సైజులో అయితే బాగుంటుందన్నమాట ముక్కలు. కావలసిన మసాలాలు కూడా చూసేద్దామా. ఉల్లిపాయలు మీడియం సైజు 2 తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. టమాటాలు ఒక పెద్దది 2 ఇలా చిన్నవి అనమాట. ధనియాలు చూస్తున్నారు కదా, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొంచెం మెంతులు కూడా తీసుకున్నాను. తీసుకున్న ఈ మసాలాలతో పాటు ఉల్లిపాయలు కూడా మనం పేస్ట్ లాగా చేసుకుందాము. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా చేసుకుందాం అనమాట. కొంచెం చిన్న ఉల్లిపాయలు లాగా అనిపిస్తుంది అనమాట. నేనైతే రోట్లో దంచుతున్నాను, మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు. మెంతులు, పచ్చిమిర్చి, టమాటాలు తప్పించి అన్నీ రోట్లో కొట్టుకుంటున్నాను నేనైతే. పచ్చిరొయ్యలు చూస్తున్నారు కదా, శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు అనమాట. 1 కప్పు తీసుకున్నాను. మనం తీసుకున్న 1/2 కేజీ బెండకాయల్లోకి ఈ రొయ్యలు సరిపోతాయి అన్నమాట. ఎక్కువ రొయ్యలు వేసుకున్నా అంత టేస్ట్ అనిపించదు అనమాట. బెండకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. చింతపండు చూస్తున్నారు కదా, ఇంత తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అవన్నీ మీకు కూర చేసేటప్పుడు చూపిస్తాను. కూరకు సరిపడగా గిన్నె పెట్టుకుని సరిపడగా నూనె వేసుకున్నాను. చూస్తున్నారు కదా, 3-4 టేబుల్ స్పూన్స్ పైన వేసుకున్నాను. మెంతులు వేసుకుందాం ముందు. నూనె కాగిన తర్వాత బెండకాయ వేసుకుంటున్నాం కాబట్టి నూనె ఎక్కువే పడుతుందన్నమాట. మెంతులు కాస్త వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాము. ముందుగా 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మిగతా 2 పచ్చిమిర్చి మీకు కూర చేసేటప్పుడు చూపిస్తాను. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత రోట్లో నూరుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద వేసుకుందాము. ఇలా నాన్ వెజ్ కూరలకు రోట్లో నూరుకుంటే మసాలా ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు మగ్గటానికి ఉప్పు వేసుకుందాము. స్టవ్ మంట కొంచెం పెంచుకొని మసాలా ముద్ద బాగా వేయిద్దాము. ఉల్లిపాయలు వేగుతుండగా ఈలోపు మనం వేరే పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని వేయించుకుందాము. ఇలా ముందు వేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కూర. బెండకాయలు ఇలా నూనెలో మగ్గితే కాసేపు బాగుంటుందన్నమాట. డైరెక్ట్గా నీళ్ళలో ఉడికే కన్నా ముందు ఇలా వేయించుకుంటే బాగుంటుందన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఇలా వేగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే బెండకాయ లోపలికి కూడా మనకి ఉప్పు వెళ్ళి బాగుంటుందన్నమాట మనకి బెండకాయలు తింటున్నప్పుడు. ఇలా కాస్త
ఆయిల్లో వేగి మగ్గిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ పేస్టు మాడకుండా చూసుకుంటూ వేయించుకోండి. కొంచెం మాడినా రుచి మారిపోతుందన్నమాట. కొంచెం పసుపు, కూరకు సరిపడగా కారం వేస్తున్నాను. చూసుకుని తర్వాత మరలా వేసుకోవచ్చు అన్నమాట. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. కొంచెం వేస్తున్నాను కారం. కారం వేసుకున్న తర్వాత మంట తగ్గించుకొని పచ్చిరొయ్యలు వేసుకుంటున్నాను. మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం అంతా పచ్చిరొయ్యలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. వేసిన పచ్చిరొయ్యలకి మసాలా అంతా పట్టిన తర్వాత మంట బాగా తగ్గించుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మాడకుండా చూసుకోండి. చూస్తున్నారా, పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మగ్గుతూ ఉంటుందన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని మగ్గించుకుందాము. రెండు నిమిషాలు అయిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా నూనెలో ఉప్పు వేసి వేయించుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. బెండకాయ ముక్కలు కూడా ఉప్పు, కారం, మసాలా బాగా పట్టేటట్టు కలిసేటట్టు తిప్పుకోండి. కాస్త మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. పులుసులాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పులుసులాగా ఉంటుందన్నమాట. మనకు ఉడికిన తర్వాత కూడా పులుసులాగా ఉంటుంది. ఉప్పు తక్కువైనా కూడా ఒకసారి చూసుకొని ఇప్పుడే వేసుకోండి. ముందు 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మిగిలిన 2 పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసుకుందాము. ఇలా ముక్కలు కోసుకోండి. ఎందుకంటే పులుసులో పచ్చిమిర్చి బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేసుకుంటే మనకు పచ్చిమిర్చి కనపడతాయి అన్నమాట. భోజనం చేసేటప్పుడు బాగుంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి సరిపడగా మీరు చూసుకుని ఉప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసుకోండి.
2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు చింతపండు పిసికిన నీళ్ళు వేసుకున్నాను. ఇంకో 2 కప్పులు మామూలు వాటర్ వేసుకున్నాను అనమాట. బెండకాయ మరీ ఇగురుగా ఉన్నా కూడా కూర అంత బాగుండదు అనమాట. బెండకాయలో జిగురు ఉంటుంది కదా, ఇలా పులుసులాగా ఉంటేనే బాగుంటుంది. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మంట తగ్గించి ఒక పావు గంట ఉడికించుకుందాము. ఈ కూరకి స్టవ్ మంట తగ్గించి వండితేనే బాగుంటుందన్నమాట. నెమ్మదిగా ఉడికి మనకి పచ్చిరొయ్యలు బెండకాయ కూర చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ మంట మీద పెట్టుకున్న కూర అంతా ఎగిరిపోతుందన్నమాట. పావు గంట అయిన తర్వాత చూద్దామా. చక్కగా ఉడికిపోయింది కూర. చూస్తున్నారు, బెండకాయ చక్కగా ఉడికిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. దించే ముందు కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, బెండకాయ పచ్చిరొయ్యల కూర రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి. థ్యాంక్ యూ for watching Sudha's Smart Kitchen.